తిరుపతికి వెళ్ళటం అనేది చాలా డిలే అవుతుంది. డుంబు గారిని వదిలేసి తిరుపతికి వెళ్ళటం అనేది పెద్ద టాస్క్ కూడా కాబట్టి ఇవాళ తను ఇంకొక టెంపుల్లో చుట్టిస్తోంది అనమాట. లెట్స్ సీ. అమ్మా ఇప్పుడే లాస్ట్ టైం జుట్టుతో చూస్తున్నారు, ఇంక నుంచి గుండుతో చూస్తారు. సో ఎలాగో తిరుమలకి వెళ్ళి ఇవ్వలేకపోతున్నాం కదా అని అమ్మ నన్ను కొంచెం 3 పిడికిళ్ళు లాగా కట్ చేసి, మనం తిరుమలలో 3 పిడికిళ్ళు అట్లా కట్ చేయించుకుంటాం కదా, అలా కట్ చేసేసి ముడుపు కడదామని చెప్పింది అనమాట. దీనికోసం ఫస్ట్ అమ్మ ఏం చేసిందంటే ఒక వైట్ క్లాత్ని తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి దాన్ని ఆరబెట్టింది అనమాట. సో దట్ ఎల్లో క్లాత్ అయిన తర్వాత అది ఈ 3 పిడికిళ్ళు నేను ఏవైతే కట్ చేశానో అవి దాంట్లో పెట్టి దేవుడికి హారతి ఇచ్చి దేవుడి దగ్గర పెట్టింది. సో దట్ ఈసారి తిరుమలకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అక్కడ ఇచ్చేసేయచ్చు అన్నది కాన్సెప్ట్ అనమాట. 3 పిడికిళ్ళు అంటే నేను ఎక్కువే కట్ చేసినట్టున్నాను, అప్పుడైతే నాకు తెలియలేదు. సో ఇలా ముడుపు కట్టేసిన తర్వాత మనం హారతి ఇచ్చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకున్నాం. ఏం చేస్తున్నావు డుంబు బాబు? దిగులు పడ్డావా డుంబు బాబు? ఇంట్లో పెట్స్ ఉంటే మనం వాటిని వదిలేసి వెళ్ళలేము, అలానే తీసుకెళ్ళలేము. ఇలాంటి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. మా అమ్మ అయితే డుంబుని వదిలేసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకోదన్నమాట. సో ఇంకా బయలుదేరిన తర్వాత ఇంటి నుంచి ఒక 40 కేజీలు బియ్యం తెచ్చింది అమ్మ డొనేషన్ కోసం. అలానే దారి మధ్యలో కూరగాయలు, పండ్లు అవి తీసుకెళ్ళామన్నమాట. సో మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనం డొనేషన్ కోసం ఏవైతే తెస్తామో అవి ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ మనం గుండు చేసుకొని స్నానం చేసి టెంపుల్లోకి వెళ్ళాలన్నమాట. దీనికి గుండు కోసమని అంటే కొంచెం జుట్టు ఉంది కాబట్టి వాళ్ళు 2 జడలు వేసుకుంటే దాన్ని అది ఒక్కొక్క జడ వైజ్గా కట్ చేసేసుకుంటారనమాట, ముక్కలుగా కట్ అయిపోకుండా. సో దాని తర్వాత మనకి గుండు చేస్తారు ఫస్ట్ జుట్టు తీసేసుకున్న తర్వాత. ఇది దర్శనానికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ ఫస్ట్ హోమగుండం ఉంటుంది. అయితే ఈ హోమగుండంలో కొబ్బరికాయలు అవి వేస్తుంటారు. హోమగుండం తర్వాత వచ్చిన ఆ విభూది ఏమంటారు దాన్ని కూడా అది చాలా పవిత్రంగా భావిస్తుంటారనమాట. ఇది ఫుడ్ డొనేషన్ కోసం మనం బియ్యం, కూరగాయలు అవి తెస్తాం కదా, ఇక్కడ ఫుడ్ డొనేషన్ జరిగే ప్లేస్ అనమాట. రోజు ఆఫ్టర్నూన్ డొనేషన్స్ ఉంటాయట. సో డిఫరెంట్ ఐటమ్స్ ఎవరు అంటే మనకి ఇష్టమైంది మనం తీసుకెళ్ళి ఇవ్వచ్చు అనమాట. పోయి గుండు కొట్టి చేసుకున్నాను, మళ్ళీ ఎప్పుడు రావాలో తెలియదు. మార్నింగ్ 9:30, 10కి బయలుదేరితే ఈవినింగ్ వచ్చేసరికి 4:30కి అంతా ఈవినింగ్ ఇంటికి వచ్చేసేయచ్చు అనమాట. మా వాడర్ చూడండి మా అమ్మ మీద ఎలా దూకేస్తున్నాడు. అయితే ఇవి పొద్దున పెట్టిపోయిన ఫుడ్ వాడికి ఎంత దిగులంటే మా అమ్మ లేకపోతే పొద్దున్న సాయంత్రం వరకు ఏమీ తినలేదు. రాగానే గుండు నాకుతున్నాడు. మళ్ళీ అమ్మ దాన్ని పడేసి మళ్ళీ పాలు గాంచి పోస్తే తాగుతున్నాడు అనమాట. ఇంతే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.